హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈస్ సంతోష్ కోక. ఈ రోజు మనం సబ్జెక్ట్ పాలిటిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 23rd August 2024. Assess the effectiveness of 73rd and 74th constitutional amendments in promoting local self-governance. What challenges persist and how can they be addressed? స్థానిక స్వయం పాలనను ప్రోత్సహించడంలో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల ప్రభావాన్ని అంచనా వేయండి. ఏ సవాళ్లు కొనసాగుతున్నాయి మరియు వాటిని ఎలా పరిష్కరించవచ్చు అని ఇచ్చారు. 3 steps బిఫోర్ రైటింగ్ అనే స్ట్రాటజీ మనం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం. క్వశ్చన్ రీడింగ్ లో మనం మొదటిగా 1 నిమిషం వెచ్చించి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ టాపిక్ ఏంటి, 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని ఇచ్చారు. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, స్థానిక పరిపాలన సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అదే విధంగా మనం ఇక్కడ 2 పార్ట్స్ లో ఇచ్చారు క్వశ్చన్. ఫస్ట్ మనకి ఆ ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. నెక్స్ట్ మనకి సవాళ్లు, అదే విధంగా పరిష్కరించే నీడెడ్ మెజర్స్, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా రాయాల్సి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ కి వస్తే అసెస్ అనేది ఇక్కడ అంచనా వేయండి అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ మేజర్ గా ఇక్కడ మనం ఏదైనా పాయింట్స్ రాసేటప్పుడు మనం జస్టిఫికేషన్ రూపంలో కంపల్సరీ రాయాల్సి ఉంది. అంటే ప్రభావం ఎంతవరకు ఉంది అనేది మనం చెప్తున్నప్పుడు కంపల్సరీ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అదే విధంగా కొన్ని ఫ్యాక్ట్స్, డేటా రూపంలో కావచ్చు, అదే విధంగా రిపోర్ట్స్ రిలేటెడ్ గా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వాట్ అనేది, అదే విధంగా హౌ అనేది రెగ్యులర్ కీవర్డ్స్ కాబట్టి జస్ట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, నీడెడ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తాం. కీవర్డ్స్ కి వచ్చేసరికి ఎఫెక్టివ్నెస్ అంటే ప్రభావాన్ని అంచనా వేయండి అన్నారు కాబట్టి ప్రభావం అనేది మొదటి కీవర్డ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సవాళ్లు అనేది రెండో కీవర్డ్, వాటిని ఎలా పరిష్కరించాలి అంటే తీసుకోవాల్సిన చర్యలు అనేది మూడో కీవర్డ్. రైట్, సింపుల్. మనం ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఈజీ అవుతుంది మన ఆన్సర్ ని డివైడ్ చేసుకోవడం. ఇంపార్టెంట్ కీవర్డ్స్ మిస్ అవ్వకుండా ప్రతి వర్డ్ ని మనం చూస్తున్నాం కాబట్టి క్వశ్చన్ ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ మనం కీవర్డ్స్ ని, క్వశ్చన్ ట్యాగ్స్ ని అన్నిటిని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక పర్మనెంట్ ఎక్సర్సైజ్. అంటే రెగ్యులర్ గా మనం చూస్తున్నాం కాబట్టి చూసి మనం ఎక్కడ మిస్టేక్ చేసే అవకాశం అయితే ఉండదు. రైట్, సో అయితే నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో మనకి ఈ టాపిక్ కి సంబంధించి ఇంపార్టెంట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. రైట్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ రిలేటెడ్ టు అవర్ టాపిక్. ఇక్కడ ముఖ్యంగా మనం రిపోర్ట్స్ అనేవి, పథకాలు అనేవి మనం ఉపయోగించుకోవాలని చెప్పాం. రైట్, ఇక్కడ రిపోర్ట్స్ లో 15th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, సిఏజీ సంబంధించి, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కి సంబంధించి రిపోర్ట్స్ కావచ్చు, లేదా సెకండ్ ఏఆర్సి రికమెండేషన్స్ కావచ్చు, వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వామిత్వ స్కీమ్ అనేది ఉంది, అది కూడా మనం రీసెంట్ గా లాంచ్ చేశారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్ లోనే దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎంజీనరేగా, అమృత్, స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటివి మనకి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ లో ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని కూడా లింక్ చేసుకుంటాం. నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండెక్స్ 2021 అంటే డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించి స్థానిక పరిపాలన ఎలా కొనసాగుతుందనే విధంగా మనం అంచనా వేయడానికి మనకి ఇది ఒక రిపోర్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఇండెక్స్ అనేది సూచికలు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ అనేది కూడా ఇది ఒక సంస్థగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనం వీటితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో, కొన్ని సవాళ్ళ రూపంలో సర్పంచ్ పతి అనేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనకి ఆల్రెడీ విమెన్ రిజర్వేషన్ బిల్ కి సంబంధించిన క్వశ్చన్ లో యూజ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకి 73వ 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సిస్టమ్ లో మనకి 50% రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి వాటి గురించే మాట్లాడతాం. ఇక్కడ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ స్టెప్ లోకి వచ్చేసరికి 6 నుంచి 8 నిమిషాల్లో మనం ఆన్సర్ రాసే కెపాసిటీ ఎప్పుడు వస్తుంది. ఈ 2 స్టెప్స్ పర్ఫెక్ట్ గా విత్ ఇన్ టైం సమర్థవంతంగా ఉపయోగించుకున్నప్పుడు. రైట్, సో అయితే ఇక్కడ పరిచయానికి వచ్చేసరికి స్థానిక స్వయం పాలనకు సంబంధించిన ఇటీవల అంశాలు అయితే మనం ఇక్కడ రాస్తాం. చాలా మంది 73, 74 రాజ్యాంగ సవరణల్ని మొదలు పెడుతున్నారు దీనికి సంబంధించి. అంటే ఇక్కడ స్థానిక స్వయం పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి మనం స్టార్ట్ చేస్తే చాలా రీసెంట్ ఎనీ ఇష్యూ. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2023 ముఖ్యంగా జూలైలో భారత ప్రభుత్వం ఈ స్వామిత్వ యోజన అనేది తీసుకొచ్చింది. స్వామిత్వ యోజన అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి ఇది గ్రామీణ పౌరులకు ఎక్కువగా ఆస్తికి సంబంధించిన కార్డులను అందించడం లేదా సాంకేతిక పరిష్కారాల ద్వారా కొన్ని ఆస్తి హక్కులను బలపరచడానికి లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమం స్థానిక స్వయం పాలన సంస్థలను సాధికారత కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుగా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, సో వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఇది. 73వ 74వ రాజ్యాంగ సవరణలు ఇక్కడ స్టాటిక్ పార్ట్ లో మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్ రూపంలో. రైట్, అది ఈజీగా
మనకి ఏమున్నాయి, ఈ సవరణల ప్రజాస్వామ్యాన్ని ఎలా ప్రజలకు చేరువ చేయడంలో, ప్రజా ప్రతినిధుల పాలనను బలోపేతం చేయడంలో ఎలా కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేది ఒక 2-3 లైన్స్ లో చెప్తాం. అదే పరిచయం. అయితే నిర్మాణంకి వచ్చేసరికి ఈ పరిచయానికి నిర్మాణానికి ముందు మనం మధ్యలో ఈ కొన్ని చార్ట్లు ఫ్లో చార్ట్స్ కానీ లేదా డయాగ్రామ్స్ రూపంలో కానీ తీసుకోవాలి. కాబట్టి పాలిటిక్స్ సంబంధించి మనం ఫ్లో చార్ట్ రూపంలో ఇక్కడ 73-74వ రాజ్యాంగ సవరణలకు సంబంధించి అందులో ఉన్న కొన్ని లిస్ట్ ఏవైతే ఉన్న సబ్జెక్ట్ సంబంధించి లేదా కొన్ని మనకున్న స్కెడ్యూల్ సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు, ఆర్టికల్స్ లాంటివి. రైట్. నెక్స్ట్ నిర్మాణం భాగంలో ప్రభావ అంచనాకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫస్ట్ కీవర్డ్ ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంపొందించే విధానం అనేది జరిగింది దీని ద్వారా. అంటే ప్రభావాన్ని అంచనా వేయమన్నారు కాబట్టి పాజిటివ్ నోట్ లో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మహిళలకు 33% ఉండే రిజర్వేషన్ ని 50% పెంచింది. ఈ రిజర్వేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. రైట్. దీని ద్వారా అంటే ఈ పంచాయతీరాజ్ 2022 నివేదిక ద్వారా మనం మాట్లాడుకుంటే పిఆర్ఐస్ లో ఎక్కువగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో మహిళలు 46% కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఉన్నారు. ఇది వారిని సామాజిక మరియు ఆర్థికంగా కూడా సాధికారత కల్పించే దిశగా ముందుకెళ్తున్నారు. ఇది ఒక పాజిటివ్ నోట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వికేంద్రీకృత ప్రణాళిక మరియు అమలు గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా స్థానిక అభివృద్ధి ప్రారంభాల గురించి చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ముఖ్యంగా, అదేవిధంగా మనకున్న అమృత్ స్కీమ్ ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి పట్టణాభివృద్ధి పథకాల నిర్వహణలో సమర్థంగా పనిచేసే ఒక గ్రామీణ మౌలిక సదుపాయాలను మనం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ఈ నరేగాతో పాటు అమృత్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్. నెక్స్ట్ మెరుగైన సేవా పంపిణీ కూడా దీనివల్ల కలిగిందంట. అంటే సామాజిక సేవల సమర్థవంతమైన పంపిణీ అనేది ఇక్కడ మనకి కేరళ నమూనాగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. అక్కడ నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండెక్స్ 2021కి సంబంధించి ఇక్కడ పేర్కొన్నారు కొంత. అంటే కేరళలో నమూనాకు సంబంధించి మాట్లాడుకుంటే సాధికారత కలిగిన స్థానిక సంస్థలు అధిక అక్షరాస్యత మరియు సమర్థవంతమైన ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి. అంటే ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కొనసాగుతుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ పారదర్శకత మరియు జవాబుదారీతనం బలోపేతంగా కూడా జరిగిందని ఈ సవరణల వల్ల అనేది చెప్తున్నారు. ఎలా? సామాజిక ఆడిటింగ్ సిస్టమ్, అంటే సామాజిక ఆడిటింగ్ అనేది ఇక్కడ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ గా వచ్చిన కొంత వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ సామాజిక ఆడిట్లు అవినీతి తగ్గింపుకు లేదా నిధుల సరైన వినియోగానికి కూడా అవకాశం ఉండేలా దోహదపడుతున్నాయి అనేది కూడా 2019 ప్రపంచ బ్యాంకు నివేదిక అనేది తెలుసుకుంది. రైట్. సో అదొక ఇలాంటి అంటే పాయింట్స్ రాస్తూ మనం కొన్ని ఫ్యాక్ట్స్ తో పాటు దాన్ని రిపోర్ట్స్ రిలేటెడ్ గా జస్టిఫికేషన్ అనేది ఇస్తున్నాం. అంటే మనం పాయింట్ ఊరికి చెప్పట్లేదు, అంటే సోది రాయట్లేదు, మనం దానికి సంబంధించిన కంపల్సరీ సోర్స్ కూడా రాస్తున్నాం. రైట్. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఛాలెంజెస్ సంబంధించి కొనసాగుతున్న సవాళ్ళు, అంటే ఇప్పటికీ మనకున్న కొన్ని సవాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే అసంపూర్ణ అధికారాల పంపిణీకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ 3 F's గురించి చెప్తాం. అంటే ఫండ్స్, రైట్, ఫండ్స్ ఏవైతే నిధులకు సంబంధించి లేదా ఫంక్షన్స్ వాళ్ళ యొక్క విధులకు సంబంధించి, అదేవిధంగా ఫంక్షనరీస్ కూడా చెప్పుకోవచ్చు, ఫంక్షనరీకి సంబంధించి. రైట్. ఇవి పూర్తిగా బదిలీ కాలేదు. దీనివల్ల మనకి ఆల్రెడీ 4వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నివేదికలు కూడా ఇవి చూపించాయి. సో ఇవి ఇంకా మనకి బదిలీ కాకపోవడం, పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమైన నిర్ణయాలు ఇంకా రాష్ట్ర అనుమతికి లొంగుతున్నాయి అనేది కూడా స్థానిక స్వయం పాలన బలహీనంగా ఉందనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్థిక పరిమితులకు వచ్చేసరికి తగినంత మనకి నిధులు లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన రిపోర్ట్లు, మనకి ఫైనాన్స్ కమిషన్ సంబంధించి మాట్లాడుకుంటే నివేదిక చాలా ఈ పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో తగిన స్వీయ ఆధారిత ఆదాయాలు లేకుండా ఉండడం, ప్రధానంగా రాష్ట్ర మరియు కేంద్ర బదిలీలపై ఆధారపడడం, ఇది వారి అభివృద్ధి కార్యక్రమాలను పరిమితం చేస్తున్నాయి. రైట్. అది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సామర్థ్య మరియు నైపుణ్య లోపాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ దీంతో పాటు ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానితో పాటు కాగ్ రిపోర్ట్ కూడా లింక్ చేసుకోవచ్చు. పునరావృతంగా మనకి స్థానిక స్థాయి ఆదాయ సేకరణ వ్యవస్థల లోపాలను కూడా సూచిస్తుంది ఈ కాగ్ రిపోర్ట్. రైట్. నెక్స్ట్ సామర్థ్య మరియు నైపుణ్య లోపాలకు సంబంధించి మనకి 2020 భారతీయ పౌర పరిపాలన సంస్థకి సంబంధించి అధ్యయనం మనం చెప్పుకుంటే ఈ పంచాయతీరాజ్ సంస్థల సభ్యుల్లో పాలన ప్రక్రియలపై
మార్గదర్శకత లోపాలు అయితే ఉన్నాయనేది కనిపెట్టింది. రైట్. నెక్స్ట్ రాజకీయ జోక్యం మరియు అవినీతికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ సమాన అవకాశాల కొరత అయితే మనకి చాలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్ లో మనం 2017 గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే ఈ సాంస్కృతిక అడ్డంకుల ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సంఘాలు స్థానిక రాజకీయాల్లో పూర్తిగా సమానత్వాన్ని పొందడంలో ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో పౌరులు పాలు పంచుకోవడం కావచ్చు, లేదా చాలాసార్లు సామాజిక మరియు ఆర్థిక శ్రేణుల మధ్య విభజన కనిపించడం, ఇది సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డంకిగా ఉందనేది కూడా ఈ సవాళ్ళ రూపంలో మనం చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కార దిశగా మనం కొన్ని చర్యలు అయితే సూచించాలి. పూర్తి అధికారాల పంపిణీని నిర్ధారించడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. పరిపూర్ణ వికేంద్రీకరణ అంటాం. రైట్. దీన్ని సింపుల్ గా రాయాలంటే పరిపూర్ణ వికేంద్రీకరణ అంటే మనం ఇందాక చెప్పిన 3 F's ఫండ్స్, అదేవిధంగా ఫంక్షన్స్, ఫంక్షనరీస్ ని పూర్తిగా బదిలీ చేయాలన్నమాట. రైట్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వరాజ్ యొక్క విజయవంతమైన నమూనాను ఇక్కడ స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు అనేది కూడా మనం చెప్పొచ్చు. అంటే ఏదైనా చేసే ముందు ఏం చేయాలి అనేది చెప్పేటప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ అయితే కంపల్సరీ చెప్తే బెటర్. రైట్. ఆన్సర్ ఎన్రిచ్మెంట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఆర్థిక స్వయం ప్రతిపత్తి మరియు వనరులను మెరుగుపరచడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కర్ణాటక పంచాయతీ ఫండ్ అనేది ఇన్నోవేటివ్ పద్ధతులను కూడా ఫాలో అవుతున్నారు, ఈ గవర్నెన్స్ సాధనాలను ఉపయోగించుకుని. రైట్. కర్ణాటక పంచాయతీ ఫండ్. రైట్. అలాంటివి మనకి ఉపయోగించుకోవాలి. అంటే డిఫరెంట్ స్టేట్స్ లో ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నప్పుడు ఇవి మన కాన్సెప్ట్ కి ఆధారంగా సబ్జెక్ట్ లో లింక్ చేసుకోవాలన్నమాట. రైట్. పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మెయిన్లీ మనం మాట్లాడుకుంటే ఇక్కడ సమాన అవకాశాలను ప్రోత్సహించడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే మహిళా శక్తి కేంద్రాలు కావచ్చు, మహిళా సహకార సంఘాలు కావచ్చు, ఇలాంటి మోడల్స్ కొన్ని రాష్ట్రాల్లో ఫాలో అవుతున్నారు. వాటిని మనం ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో సమగ్ర అభివృద్ధి కోసం సమానమైన ప్రాతినిధ్యాన్ని, పౌర భాగస్వామ్యాన్ని కూడా ఇక్కడ పెంచడం అనేది వ్యవస్థాపకంగా సాంస్కృతిక పరంగా ప్రోత్సహించాలనేది కూడా ఇక్కడ చెప్పాలి. రైట్. ఇలా ముందుకు వెళితే ఆటోమేటిక్ గా మనకి ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో సవాళ్ళని అధిగమించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ముగింపుకి వచ్చేసరికి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి మనం చెప్తాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మరియు స్థితిస్థాపక సమానమైన సమాజాన్ని నిర్మించడానికి గణనీయంగా ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు సహకరిస్తాయనే చెప్పుకోవచ్చు. రైట్. ఎప్పుడు పైన ఉన్న కొన్ని చర్యలు మనం ఫాలో అవుతున్నాం. రైట్. అవి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. రైట్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో మనకి సౌరిక రాసిన ఆన్సర్ ఒక చూద్దాం. రైట్. ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి మాట్లాడుకునే ముందు ఇంట్రడక్షన్ లో సుస్థిరాభివృద్ధి లక్ష్య ఛేదనలో భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పాత్ర కీలకమని 2024 జూలైలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ప్రారంభ వేడుకల్లో సిఏజీ గిరీష్ చంద్రముర్ము గారు అభిప్రాయపడ్డారని చెప్పారు. రైట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనేది లింక్ చేశారు. వెరీ గుడ్. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే లక్ష్యంతో ఈ పర్టికులర్ చట్టాలు సవరణలకు సంబంధించి కూడా స్టాటిక్ పార్ట్ ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా స్థానిక స్వయం పాలన ఆవశ్యకతకు సంబంధించి అంటే మనకు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి కూడా ఒక సెంటెన్స్ రాశారు. ఇది కనెక్టివిటీ అంటే మధ్య మధ్యలో మనం కొన్ని కీవర్డ్స్ ని అడ్రస్ చేయకుండా మనం మిస్ చేయకూడదు ఆన్సర్స్ అనేవి. సో ఆన్సర్ లో ఫ్లో అనేది, కనెక్టివిటీ అనేది ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక వాల్యూ అడిషన్ గా చెప్పుకోవచ్చు. స్థానిక అవసరాల అనుగుణంగా కార్యక్రమ రూపకల్పనకు అధికార వికేంద్రీకరణ ఆవశ్యకం అనేది కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రజల భాగస్వామ్యం కావచ్చు, రాజకీయ చైతన్యం, ప్రజాస్వామ్య బలోపేతం కూడా. రైట్. స్థానిక స్వయం పాలన ప్రోత్సహించడంలో 73, 74 సవరణల ప్రభావం గురించి రాశారు. బలవంతరాయ్ మెహతా కమిటీ గురించి, అదేవిధంగా 3 అంచెల వ్యవస్థ ఏదైతే ఉందో సామాజిక సాధికారత అనేది మనం రిజర్వేషన్ల కల్పన దృష్ట్యా మహిళలకు స్థానిక సంస్థల్లో మన రిజర్వేషన్లు వర్తింపు అనేది, అదేవిధంగా ఇక్కడ సింపుల్ గా ఫ్లో చార్ట్ రూపంలో కూడా 73, 74 రాజ్యాంగ సవరణల 3 అంచెల వ్యవస్థకి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. రాజకీయ ప్రభావం ముందుకెళ్తే 15th ఫైనాన్స్ నిధులకు సంబంధించి సిడిపి నిధులు ఏదైతే ఉందో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. అదేవిధంగా స్థానిక సంఘ ఎన్నికల కొరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించి కూడా రాజకీయ ప్రభావంగా ఈ పాయింట్స్. ఆర్థిక ప్రభావం రూపంలో చూసుకుంటే స్థానిక సంస్థలకు బలోపేతం కొరకు పన్నులు విధించే అధికారం, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ లాంటివి, జవాబుదారీతనం కొరకు ఆడిట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం, అధికార విభజనకు సంబంధించి నిరంతర పర్యవేక్షణకు అధికార నిధుల
బదిలీ మూడంచెల వ్యవస్థలో అవసరం అనేది కూడా, స్వయం పాలన యూనిట్లుగా స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు కూడా చెప్పారు. ఎదుర్కొంటున్న సవాళ్ళకు వచ్చేసరికి మనకి సర్పంచ్ పతి వ్యవస్థ అమల్లో ఉండడం కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం అనేది కూడా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం కారణంగా పాలన అస్తవ్యస్తం అవుతుందని, కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్లు సకాలంలో లభించకపోవడం, అర్హులైన వ్యక్తుల ఎంపిక కంటేను మనకి కుల మత వర్గాల స్థానిక సంస్థల సభ్యులుగా ఎన్నుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. అదొక పాయింట్ గా చెప్పారు. పరిష్కార మార్గాలు కూడా సర్పంచ్ పతి వ్యవస్థను నిర్మూల దిశగా చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ఎగ్జాంపుల్ గా చెప్తూ మనకి రాష్ట్రాలకు ప్రత్యేక చట్టాల రూపకల్పన అవసరం అనేది చెప్పారు. స్వతంత్ర ప్రాతిపత్తి లేదా ప్రతిపత్తికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కల్పించినప్పుడు అధికార రాజకీయ దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణ మరియు ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుటకు పటిష్టం చేయాలనేది కూడా చెప్పారు. పంచాయతీ అండ్ మున్సిపాలిటీల అభివృద్ధి అంచనా మరియు మెరుగైన వృద్ధి కోసం ర్యాంకింగ్ ను కూడా అమలు చేయాలని, సో అవి కూడా ఇక్కడ లింక్ చేశారు. ఫైనల్ గా పరిష్కార మార్గాల అన్వేషణ మరియు అమలుతో లార్డ్ రిప్పన్ కీలకంగా మనం కాలం నుండి మనకి స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో గాంధీజీ కాంక్షించిన గ్రామ స్వరాజ్తో ప్రపంచ పటంలో వసుదైవ కుటుంబకంగా భారతం నిలవచ్చు అనేది ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. ఇది మనకి ఇంపార్టెంట్ థీమ్ కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తూ ఎండ్ చేశారు. ఫైనల్ గా ఇది 11 minutes లో కంప్లీట్ చేశారు అనేది కూడా చెప్తున్నారు. గుడ్. ఓకే. సో అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఫ్లో చార్ట్స్ యాడ్ చేశారు. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ షెడ్యూల్స్ కానీ ఆర్టికల్స్ కానీ అన్నిటిని లింక్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ప్రాపర్ స్టార్టింగ్ లో అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, అదేవిధంగా కొన్ని ఎఫెక్టివ్ వాల్యూ ఎడిషన్ పాయింట్స్ కూడా రాస్తూ ప్రభావాలు, దాంతోపాటు మనకున్న కొన్ని సవాళ్ళకు సంబంధించి ఇక్కడ మనకి సవాళ్ళకు సంబంధించి మనం ఇంకొక పాయింట్ టెక్నాలజీ యూసేజ్ గురించి కూడా, సాంకేతిక ఉపయోగం గురించి కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే వనరుల లేమికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడాం, ఆర్థిక వనరులకు సంబంధించి రైట్. సాంకేతిక మనకి పరిజ్ఞానం కూడా మనం చెప్పచ్చు రైట్. అదే విధంగా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సెకండ్ ఏఆర్సి కావచ్చు, అదే విధంగా మనకున్న 2023 జూలైలోనే లాంచ్ చేశారు కాబట్టి స్వామిత్వ యోజన అనేది, అది కూడా మనం రీసెంట్ గా ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంజీ నరేగా కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ కూడా, అమృత్ కావచ్చు, ఈ స్కీమ్స్ కూడా మనకి ఇక్కడక్కడ కనిపించాలి. సో పంచాయతీరాజ్ సంస్థల్లో ఎక్కువగా వీటిని మనం అభివృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి కాబట్టి రైట్. సో దాంతోపాటు మనకున్న నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించి దాన్ని కూడా లింక్ చేయాలి. అదేవిధంగా డిఫరెంట్ రాష్ట్రాల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఆల్రెడీ లింక్ చేసుకున్నారు. ఓకే, గుడ్. సో కంట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదికలు కూడా సిఏజీకి సంబంధించి కూడా ఇక్కడ మనం ఇంపార్టెంటే రైట్. సో ఓవరాల్ అన్ని అంశాలు అంటే ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో చెప్పిన ఎగ్జాంపుల్సే కంపల్సరీ ఆన్సర్ లో ఉండాలి అనేది ఏం రూల్ కాదు. ఎవరికి వాళ్ళు అంటే మన ఆన్సర్ రైటింగ్ లో మోడల్ ఆన్సర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఒక ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సైడ్ హెడ్డింగ్సే మనం చూస్తే ఒక అప్రోచే ఒక స్ట్రక్చరే ఫాలో అవుతూ మనం ఉంటాం కాబట్టి ఎప్పుడు మనం ఓన్ గా మనం రాయాలనే ఫోకస్డ్ గానే మనం ఇది స్టార్ట్ చేసాం కాబట్టి అదే మెయిన్. మనం రాస్తూ ఉంటే కొత్త పాయింట్స్ అనేవి, కొత్త ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి రైట్. సో ఆ ఉద్దేశంతోనే మనం ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఓవరాల్ గా అన్ని అంశాలు ఇంక్లూడ్ చేసుకుంటూ ఇక్కడ లింక్ చేశారు. సో ఈ ఆన్సర్ కి పర్టికులర్ గా 6.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. అలా రాస్తూ ఉండండి. సో ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది ఆల్రెడీ. సో ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 45 days కంప్లీట్ చేసాం కాబట్టి అనాలిసిస్ వైజ్ మీరు ఒకసారి చూసుకుంటే అసైన్మెంట్స్ వైజ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంప్రూవ్మెంట్స్ నిన్నటి ఆన్సర్ కి ఈ రోజు ఆన్సర్ కి ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది మీరు ఒకసారి చూసుకోండి. అప్పుడే మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి తెలుస్తాయి. చాలా మంది ఏంటంటే నిన్నటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూసుకోవట్లేదు, సవాల్లో వచ్చేసరికి లేదా ఛాలెంజెస్ లేదా తీసుకోవాల్సిన చర్యల్లోకి వచ్చేసరికి జస్ట్ హెడ్డింగ్ పెట్టేసి వదిలేయద్దని చెప్తున్నాం. పాయింట్ కూడా రాయాలి లేదా దానికి ఎగ్జాంపుల్ కూడా రాయాలని. బట్ చాలా మంది ఫ్లో చార్ట్ వేసి జస్ట్ సింపుల్ గా హెడ్డింగ్స్ యాడ్ చేసి వదిలేస్తున్నారు. అలా వదిలేయడం వల్ల అది ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. కానీ పాయింట్స్ ని మనం కంప్లీట్ చేయకపోతే ఎగ్జామినర్ కి కంపల్సరీ బ్యాడ్ ఇంప్రెషన్ అయితే కలిగిస్తుంది రైట్. సో అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. 3 pages ఇచ్చారు, ప్లెంటిఫుల్ ఆఫ్ స్పేస్ ఉంది మనకి. దాంతో పాటు మనకి 200 words అన్నారు కాబట్టి ఈజీగా మనకి ఫ్రీగా రాయొచ్చు రైట్. 3 pages లో 200 words రైట్. దానికి అనుగుణంగా ఫ్రేమ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, ఈజీగా అవుతుంది రైట్. సో అయితే
నెక్స్ట్ మనకి మెయిన్ శిక్షణ డే 49 క్వశ్చన్ ఫర్ 24th August 2024 డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ టు ఎన్ష్యూర్ యాక్సెసిబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. వికలాంగులకు ప్రాప్యతను నిర్ధారించడానికి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ను అమలు చేయడంలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలను చర్చించండి అని ఇచ్చారు. ఇది మనకి సామాజిక న్యాయం అనే సబ్జెక్ట్ ద్వారా మనం తీసుకుంటాం. ఒక పక్క సొసైటీ, సమాజం అనే టాపిక్లు మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సంబంధించి కూడా మనం కవర్ అవుతాయి. సో ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేయండి యాప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.